హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక కొత్త రూల్స్ విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎఫ్ఓ రూల్స్ మారిపోయాయి. ఇక నుంచి ఉద్యోగులు తాము ప్రతి నెల దాచుకున్న పీఎఫ్ డబ్బులను కొంచెం కొంచెంగా కాకుండా ఒకేసారి 100% తీసుకోవచ్చు. ఈ మేరకు అధికారులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి ఖాతాలో నుంచి ప్రతి నెల ఎంతో కొంత సొమ్ము పీఎఫ్ ఖాతాలో జమ అవుతూనే ఉంటుంది. దీనినే మనం ఉద్యోగుల భవిష్య నిధి అంటే ఈపీఎఫ్ అని పిలుస్తాం. అయితే ప్రతి నెల మన డబ్బే దాచుకుంటున్నా కూడా మన అవసరానికి పూర్తిగా వాడుకోలేము. ఈపీఎఫ్ డబ్బులు వాడుకోవాలంటే చాలా రూల్స్ అయితే ఉంటాయి. అయితే ఈ రూల్స్ని తాజాగా ఈపీఎఫ్ఓ అధికారులు కాస్త సరళం చేశారు. ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీనికి సంబంధించి కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. ఈ కొత్త రూల్స్ ప్రకారం మన పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బును 100% వాడుకునే అవకాశం కూడా ఉంది. ఇక అదేలాగో ఈ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక నిజానికి పీఎఫ్ అనేది ఉద్యోగుల భవిష్యత్తు కోసమే ఏర్పాటు చేశారు. ప్రతి నెల వచ్చిన జీతంలో డబ్బులు మనం చేసినా చేయకపోయినా ఈపీఎఫ్ఓలో కట్ అయిన డబ్బులతో అయినా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా జీవిస్తారనే ఉద్దేశంతోనే దీనిని ప్రవేశపెట్టారు. కానీ భవిష్యత్తు సంగతి పక్కన పెట్టండి, ఏదైనా అత్యవసరం వచ్చినా ఈ డబ్బులు వాడుకోలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళే చాలామంది ఉన్నారు. ముఖ్యంగా 100% పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే చాలా కారణాలు చెప్పాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఆ కారణాలకు సంబంధించిన ఆధారాలు కూడా చూపించాలి. అన్నీ చూపించినా కూడా అధికారులు రిజెక్ట్ చేస్తే ఆ డబ్బులు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ఆ సమస్య లేకుండా మీ అవసరానికి తగినట్లు డబ్బును డ్రా చేసుకునే సదుపాయం తీసుకొచ్చారు. మీరు పనిచేస్తున్న కంపెనీ సడన్గా మూతపడినా, లేక జీతం లేకుండా ఉద్యోగం కోల్పోయినా, సమ్మె కాకుండా ఇతర ఏవైనా కారణాల వల్ల 2 నెలల జీతం రాకపోయినా మీరు పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం కూడా మనం డబ్బును పూర్తిగా డ్రా చేసుకునే సదుపాయం తీసుకొచ్చారు. గతంలో ఉన్న రూల్స్ ప్రకారం ఎలాంటి అత్యవసరం వచ్చినా కూడా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోనే డబ్బును అత్యధికంగా అంటే 75% వరకు మాత్రమే విత్డ్రా చేసుకోగలరు. కానీ ఈ కొత్త రూల్స్ ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో 100% డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ కొత్త రూలు ఉద్యోగులకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఉద్యోగం కోల్పోవటం, జీతం ఆలస్యం కావటం లేదా ఆకస్మిక వైద్య ఖర్చులు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇంతకాలం దాచుకున్న డబ్బును వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా కూడా చాలామందికి ఉపయోగపడే నిర్ణయమే. మరి ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన నిర్ణయం పట్ల ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.